నిర్మల్ జిల్లాలో వినాయక నిమజ్జనం దిగ్విజయంగా పూర్తయ్యేందుకు బ్లూ కోట్ సిబ్బంది పోలీసు అధికారుల కృషి ఎంతో అమోఘమని జిల్లా ఎస్పీ జానకి షమీల పేర్కొన్నారు. నిర్మల్లోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో భైన్సా నిర్మల్లో గణేష్ నిమజ్జనోత్సవ బందోబస్తులో విశేష సేవలు అందించిన పోలీసు అధికారులను ఆమె ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మల్ జిల్లా పోలీసులు వరదల సమయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించేందుకు ఎల్లవేళలా ముందుండాలని సూచించారు. అనంతరం ఎస్పీ, ఐటీ కోర్, పెట్రోకార్, బ్లూ కోర్టు పోలీసుల సేవలను కొనియాడారు. పని చేయాలి, ఏం చేయాలి, అదేవిధంగా మీకు ఏమైనా సమస్య వస్తే మీరు తప్పకుండా నా దగ్గర రండి అనే భరోసా ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రీ గణేష్ संतोष जी, रमेश, सुनील कुमार, वाहिद खान, తర్వాత రమేష్. ఇంకెక్కడ అంతే, దట్ ఈజ్ ఎస్పీ. బట్ వీళ్ళు ఒక 5-6 monthsలోనే ఇప్పుడు ఎస్పీ ఎట్లా ఎంత పని చేపిస్తున్నారు అనేసి ఒక్కరు కూడా అనలేదు. ప్రత్యేకంగా నా ఎస్బీ స్టాఫ్ గురించి చెప్పాలా, వాళ్ళు అంటే ప్రీవియస్లీ ఏదో అంటే జిల్లా మొత్తం మీద ఎక్కడైనా ఒక చిన్న చీమ చిట్టుకుమంటే మనకు తెలుస్తుంది. ఫస్ట్ పోలీస్ స్టేషన్ SHO కూడా తెలియక ముందే మనకు తెలుస్తుంది. అట్లా అయిపోయింది అంతా మంచి. ఈ బందోబస్తులో చాలా సార్లు నేను లాస్ట్ డే బంగల్పేట వచ్చినప్పుడు అంటే వీళ్ళు మమ్మల్ని చూసుకుంటారు. రామచంద్ర అట్లా కొంతమందిని హాస్టల్కి పంపించాము. తర్వాత మంచిగా అయితే మళ్ళీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం కదా, అట్లా చేసాము. మళ్ళా ఇప్పుడు వాళ్ళే, యూ డోంట్ బిలీవ్ ద పీపుల్ హూ ఐ గేవ్ పనిష్మెంట్స్, హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ బ్లూ కోడ్స్ అండ్ దే ఆర్ ద ప్రైడ్. వాళ్ళే ఇప్పుడు బందోబస్తు సక్సెస్ అవ్వడానికి కానీ వరదలకు కానీ దేనికన్నా సరే దే ఆర్ ద సక్సెస్. అంటే ఒక అవకాశం ఇచ్చి చూడాలి వాళ్ళకి మారడానికి. చాలాసార్లు వాళ్ళతోటి వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నాం, ఇది తప్పు అని కూడా తెలియదు. మనం ఇలా ఇది చేసే తప్పు అనేసి వాళ్ళకి తెలియజేసి మారడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మారుతారు, మంచి అద్భుతాలు చేసి చూపిస్తారనే నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ మనం వరదలు వచ్చాయి. వరదల్లో మనం ఆల్మోస్ట్ ఒక 1 week అయిపోయింది. అండ్ వరదల్లో ఎవ్రీ 1 hour వాళ్ళు వెళ్తారు, అక్కడ ఉంటారు, సిచ్యుయేషన్ పోస్టింగ్స్ పెడతానే ఉన్నారు. సో నేను చాలామంది నా స్టేటస్లు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో మన బ్లూ కోల్స్ పెట్రోకార్ ఇంత కష్టపడుతుంటే అయ్యి స్టేటస్లు పెట్టుకునే బదులు నా స్టాఫ్ చేసే కష్టాన్నే స్టేటస్గా పెట్టుకుంటాం అనేసి నేను ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. బ్లూ కోల్స్ పెట్రోకార్స్ వాట్ దే ఆర్ వర్కింగ్ అన్నది జనాలకు తెలియాలి కదా, మనం ఎట్లా చేస్తున్నాం అనేసి. ఒక ఎస్పీ స్టేటస్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అట్లా చేశాము. తర్వాత ఇంకొక ల్యాక్న గమనించాను. నేనేం చెప్తున్నాను అది కింద వరకు పోవడం లేదేమో అనేసి ఫస్ట్ టైము సెట్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేశాము. ఇప్పటికొక 3 చేసాం మనం. సో దానివల్ల మీకు నాకు మధ్య గ్యాప్ తగ్గింది. నా మనసులో ఏముంది, నా ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అన్నది మీకు తెలిసింది క్లియర్గా. నా వే ఆఫ్ పోలీసింగ్ ఏంటి అన్నది కూడా మీకు అర్థమైంది. ఎట్లాంటిది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నది. అది 100% కాదు, 200% డెలివర్ చేశారు. ఈ బందోబస్తులో కానీ, ఫ్లడ్స్లో కానీ, ఎనీథింగ్. అసలు ఒక నెల రోజుల నుంచి అందరూ నలిగిపోయారు. ఎట్లా అంటే అట్లా, ఎవరికి రెస్ట్ లేదు, సరైన నిద్ర లేదు. అయినా సరే నో బడీ కంప్లైంట్. ఒక్కరు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు. మేడం ఏంటి మేడం ఎంత పని చేపిస్తున్నారు అనేసి ఒక్కరు కూడా అనలేదు. ప్రత్యేకంగా నా ఎస్బీ స్టాఫ్ గురించి చెప్పాలా, వాళ్ళు అంటే ప్రీవియస్లీ ఏదో నడిచేది ఎస్బీ అంటే, నేను వచ్చిన కొత్తలో వాళ్ళ నా వాళ్ళు ప్రవచనాలు ఇస్తున్నారు ఈరోజు, లేదా ఎమ్మెల్యేగా